తనేమన్నారంటే నేను ఖచ్చితంగా లీగల్గా వెళ్తాను, ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్, కాబట్టి నేను లీగల్గానే వెళ్తాను, ఎలాంటి ప్రొసీడింగ్స్కైనా నేను రెడీ అని చెప్పారు. తీరా ఇప్పుడేమో అసలు కనిపించకుండా వెళ్ళిపోయారు. మరి ఎలా ముందుకెళ్తుంది ఈ కేసు? అంటే వీణా సైడ్ నుంచి తన లాయర్ కానీ ఎవరైనా సరే అసలు కమ్యూనికేషన్లో ఉన్నారా? నందు, ఏదైతే ఈ వ్యవహారంలో 60 వ్యవహారంలో ఆమె కేవలం మీడియా ముందుకు రావటం, ఆ తర్వాత ఎన్హెచ్ఆర్సీకి అంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం తప్ప ఎక్కడే కానీ లీగల్ గా తను ప్రొసీడ్ అయినటువంటి పరిస్థితి అక్కడ కనపడటం లేనటువంటి భావన అటు పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆమె కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఏదైతే పోలీసులు విచారణకు హాజరుకమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఆమె హాజరు కానిపించింది. మరోవైపు త్రిసభ్య కమిటీ వద్ద ఉన్నటువంటి ఆధారాలు మీరు ఖచ్చితంగా మమ్మల్ని కలిసి నివేదిక ఇవ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వండి, దానిపైన మేమేమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. అంటే ఈ వ్యవహారాలలో ఎక్కడా కూడా హర్షవీణ ముందుకు రాని పరిస్థితి. అంటే ఒక రకంగా ఏం జరుగుతుందన్నటువంటి భావన అటు ఆమెలో ఒక రకమైనటువంటి భావన ఉందా, తనకు న్యాయం జరగదన్నటువంటి భావన ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి అటు వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాది కూడా దీని వ్యవహారంలో ఎలాంటి ముందడుగు వేయబోతున్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. మరి ఏదైతే ఈ శ్రీధర్ వ్యవహారంలో జనసేన నేతల ప్రమేయం కూడా ఉంది, వాళ్ళు కూడా వాంటెడ్ గా చేశారన్నటువంటి భావన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఇది పార్టీ వ్యవహారం కాదు కాబట్టి వ్యక్తిగత వ్యవహారం అంటూ కూడా జనసేన నేతలు కొట్టిపడేసినటువంటి. అంటే ఒక రకంగా ఇటీవల కాలంలో హర్షవీణ విడుదల చేసినటువంటి వీడియోలో కూడా కొందరు జనసేన నేతలే ఈ విధంగా కావాలని పవన్ కళ్యాణ్ కలవడానికి కావచ్చు, అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర పైన ఆరోపణలు చేయడానికి ఆ వీడియో రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నేతలే ఇందులో ప్రమేయం ఉన్నటువంటి ఆరోపణలు కూడా జనసేనలో వ్యక్తమవుతున్నారు. అంటే ఒక రకంగా హర్షవీణకు జనసేనకు సంబంధించినటువంటి కొందరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నటువంటి భావన వ్యక్తమవుతున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వారి ద్వారా పవన్ కళ్యాణ్ కు ఈ విషయం ఏదైతే తను వీడియోలు చేసినటువంటి వీడియో ద్వారా ఖచ్చితంగా ఆ వీడియోను పవన్ కళ్యాణ్ చూసి తనకు అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందన్నటువంటి భావన హర్షవీణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ నేరుగా కలిసే అవకాశం ఆయనకు లభిస్తుందా, లేకుంటే పవన్ కళ్యాణ్ విచారణ కమిటీ ముందు హాజరై ఏదైతే త్రిసభ్య కమిటీ ముందు హాజరై నివేదిక ఇవ్వమని కోరుతారనేటువంటి విషయం పైన 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం దిగుతామని చెప్తుంది. మరోవైపు న్యాయ పోరాటం దిగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదన్నటువంటి భావన వస్తుంది. ఎందుకంటే క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి ఆ క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కేవలం ఎమ్మెల్యే శ్రీధర్ను అరెస్ట్ చేయొద్దు, విచారించి పంపించండి అన్నటువంటి భావన వ్యక్తం చేసింది కాబట్టి నాకు న్యాయం జరగనటువంటి భావనలో అటు హర్షవీణ ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి వివరిస్తే తనకు న్యాయం జరుగుతున్నటువంటి భావన ఉంది కాబట్టి 1-2 రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. వీణ బయటకు రావడం లేదు, ఎందుకు రావడం లేదు? ఇదే అతిపెద్ద ప్రశ్న. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను లీగల్గానే వెళ్తానని చెప్పిన వీణ ఎందుకు బయటకు రావడం లేదు? లీగల్ ప్రొసీడింగ్స్ కూడా ఎందుకని అందుబాటులో ఉండడం లేదు? అప్పుడప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అంటే జరుగుతున్న ప్రొసీడింగ్స్ మీద ఎక్కడా నమ్మకం లేదా? ప్రభుత్వం మీద, పోలీసుల మీద, కోర్టుల మీద ఎక్కడా నమ్మకం లేదా? తనకు అగెయిన్స్ట్గా ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఒపీనియన్లో ఉన్నారా? అందుకే డైరెక్ట్గా డిప్యూటీ సీఎంని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? మరి పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద రెస్పాండ్ అవుతారా? జరుగుతున్నటువంటి విషయాలను పూర్తి స్థాయిలో పవన్ తెలుసుకుంటున్నారా? వీణ రిక్వెస్ట్ మీద పవన్ రెస్పాండ్ అవుతారా? తన వరకు అవసరం లేదు, జరుగుతున్న ప్రొసీడింగ్స్లో మీకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అధికారులు ఉన్నారు, వాళ్ళు న్యాయం చేస్తారని చెప్తారా? లేకపోతే మరోవైపు తన దగ్గర ఒకటే నంబర్ ఉంది, ఒకటే సిమ్ ఉంది, ఒకటే ఫోన్ ఉంది కాబట్టి నేను ఎప్పుడూ అవైలబుల్గానే ఉన్నాను, నేను ఎక్కడికి అబ్స్కాండ్ అవ్వలేదని చెప్పేసి వీణ చెప్తున్నారు. ఆర్టీవీ ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మనం ఒకసారి కాల్ చేద్దాం లైవ్లో. వీణ ఒకవేళ అందుబాటులో ఉంటే నిజంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పీసీఆర్ ట్రై టు కాల్ వీణ, ఒకసారి ట్రై చేయండి కాల్ చేయడానికి. మా టీం కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. మరొకసారి ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి. అంటే కాల్ బిజీ వచ్చిందా లేకపోతే ఏమైంది? ఒకసారి ట్రై చేయండి, మరొకసారి ట్రై చేయండి. వీఆర్ ట్రైంగ్ టు కాల్ వీణ. ఇన్ కేస్
కనెక్ట్ అయితే కాల్ ఆన్సర్ చేస్తే లెట్స్ టాక్ విత్ హర్. అసలు ఏం జరుగుతుంది, ఎందుకని బయటికి రావడం లేదు, లీగల్ ప్రొసీడింగ్స్ విషయంలో ఎందుకు అంటే తన వైపు నుంచి ఏమీ యాక్టివ్గా కనిపించడం లేదు. రావడమే ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్గా సైలెంట్ అయిపోయి ఎక్కడో ఉండిపోయి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇంకోవైపు జనసేన నుంచి ఒక కమిటీ వేశారు, త్రిసభ్య కమిటీ వేశారు, వాళ్ళు విచారించారు, 40 మందిని విచారించారు. మరోవైపు ఇప్పుడు జనసేననే కలుస్తానని చెప్పి వీణ అడుగుతున్నారు. అంటే పోలీసులు విచారణ కోసం ప్రయత్నిస్తున్నారు, కోర్టులో కేసులు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఎందుకని బయటికి రావడం లేదు? రింగ్ అవుతుంది కాల్, లెట్స్ సీ. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం నో, షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్. తన ఫోన్ చాలాసార్లు ఆఫ్ వస్తుంది, లేదంటే కాల్ ఆన్సర్ చేయడం లేదు. చాలామందికి అందుబాటులో లేరు. నో వన్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ హర్. ఏం జరుగుతుంది తన విషయంలో, అసలు తను ఎందుకని ఇలా హైడ్ అయిపోయారు ఒకసారిగా? న్యాయం కావాలి అనుకున్నప్పుడు న్యాయపరంగా ఎందుకు ఫైట్ చేయడం లేదు? అంటే నమ్మకం లేదా పోలీసుల మీద, నమ్మకం లేదా వ్యవస్థల మీద? డైరెక్ట్గా పవన్ కళ్యాణే తనకి న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? మిగతా ఎవరితో న్యాయం జరగదని అనుకుంటున్నారా? ఇట్ సీమ్స్ లైక్ షీఈ్ ఇన్ దట్ ఇన్సెక్యూర్ పొజిషన్. ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నట్లు కనపడుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అవుతారు? ఏం జరగాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు వీణ కేసుకు సంబంధించి? అరవ శ్రీధర్ ఏమో అసలు నాకు ఏ తప్పు లేదు, ఇదంతా ఫ్రేమ్డ్, కేసును కొట్టేయండి, క్వాష్ చేయండి అని చెప్పేసి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇన్ కేసు ఒకవేళ వీణ ఆర్టీవీకి తిరిగి కాల్ చేశారు అంటే మేము మాట్లాడతాం ఖచ్చితంగా. లైవ్లోనే మాట్లాడి తన సమస్య ఏంటి, ఎందుకని పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నారు, ఎందుకని లీగల్ ప్రొసీడింగ్స్కి అందుబాటులో లేరు, అసలు ఏం జరుగుతుంది, ఈ వీడియోలో ఎందుకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు చేరిందో మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి, మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి.